స్ట్రెస్ తగ్గితే కొన్ని స్టెరాయిడ్ హార్మోన్స్ ఉంటాయి మన బాడీలో. అది లిప్టిన్ కానివ్వండి, కాసిటోల్ అనే హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్ ఎప్పుడు మనకి స్టెబిలైజ్ అవుతాయి అంటే నిద్రపోయేటప్పుడు స్టెబిలైజ్ అవుతాయి. సో మనం సరిగా నిద్రపోకుండా ఉన్నప్పుడు ఆ హార్మోన్స్ ఇంకా పెరుగుతాయి. ఇలాంటి హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడం వలన మనము ఇలాంటి వాటికి యోగా థెరపీ యూజ్ అవుతుంది. అంటే మనము యోగా ప్లస్ డైట్ 2 ఇస్తున్నాం కాబట్టి ఇంటర్నల్‌గా మనము క్యూర్ చేస్తున్నాం. డిసీజ్‌ని మనము రూట్ నుంచి క్యూర్ చేస్తున్నాం అనమాట. అందుకని మనం ఈ ప్రోగ్రామ్‌లో డైట్ ప్లస్ యోగా రెండిటికి ప్రియారిటీ ఇస్తాము. అప్పుడు ఎన్ని డేస్ ఛాలెంజ్ ఇది? 100 డేసా? 90 డేసా? లేకపోతే 2 మంత్సా? ఎట్లా ఉంటుంది ఇది? ఇది 90 డేస్ ఇనిషియల్‌గా మనం తీసుకోవాలి. ఎందుకంటే మన బాడీలో మన గట్ రీబూట్ అవ్వడానికి అండ్ మన బాడీ కొత్త డైట్ ప్లాన్‌కి కానీ, ఒక ఫిజికల్ యాక్టివిటీకి కానీ అడాప్ట్ చేసుకోవడానికి టైం పడతది. అండ్ మన బాడీలో చేంజెస్ రావడానికి కూడా టైం పడతది కాబట్టి అట్‌లీస్ట్ 3 మంత్స్. ఈ ప్రోగ్రామ్‌లో మనకి బెనిఫిట్ ఏందంటే తగ్గిన బరువు మళ్ళీ రాం. ఎందుకంటే మనము ఇంటర్నల్‌గా ఇది ట్రీట్ చేస్తున్నాము. ఒక సైంటిఫిక్ వేగా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి. ఒక ఫ్యాన్సీ డైట్స్ మనం ఇవ్వట్లేదు. క్యాలరీస్ కట్ చేయట్లేదు. ఆకలి అన్న ఫీలింగ్ లేకుండా వాళ్ళ తినే ఫుడ్‌లోనే కొన్ని మోడిఫికేషన్స్ ప్లస్ ఫిజికల్ యాక్టివిటీగా యోగా యాడ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి నేచురల్‌గా వెయిట్ లాస్ అనేది ఉంటుంది. ఓకే. నేచురల్‌గా వెయిట్ లాస్ అనేది ఉంటుంది. రూట్ కాజ్ ట్రీట్ చేస్తారు కాబట్టి మళ్ళీ బరువు పెరిగే అవకాశం లేకుండా చాలా ఉంటుంది. తక్కువ. ఎందుకంటే న్యూట్రియంట్స్ అనేటివి ఏ న్యూట్రియంట్ తీసుకుంటే రీగెయిన్ అవ్వము అనే న్యూట్రియంట్స్ మేము ఇస్తాం. మనం తీసుకునే ఫుడ్‌లోనే మోడిఫికేషన్స్ అంతే. ఓకే. డైట్ అనేది ఎప్పటికి డైటే. అది ఎప్పటికి పాటించాల్సిందే మనం. డైట్ అనేది మనం ఎప్పటికీ పాటించాలి. ఎందుకంటే మనకి మల్టిపుల్ మెటబాలిక్ డిసార్డర్స్, ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. అండ్ పీసీఓడి, పీసీఓఎస్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. మెన్‌కి అయితే ఇన్ఫెర్టిలిటీ, బట్టతల రావడం అండ్ ఒబేసిటీ అండ్ బెల్లీ ఫ్యాట్ ఎక్కువ రావడం ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. కాబట్టి డైట్ డెఫినెట్‌లీ మనము ఫాలో అవ్వాలి.